మామ, ఈ వీడియోలో పొజిషన్ ప్రాపర్టీ గురించి క్లియర్గా నేర్చుకున్నాము. ఒకవేళ పాత వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడు మామ. ఓకేనా? ఈ పొజిషన్ ప్రాపర్టీని యూజ్ చేసి మామ HTML ఎలిమెంట్ని ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడ చూపించాలనుకుంటే అక్కడ చూపించగలం మామ. ఓకేనా? డిఫాల్ట్గా అన్ని ఎలిమెంట్స్ నార్మల్ డాక్యుమెంట్ ఫ్లోలో ఉంటాయి మామ. ఓకేనా? కానీ పాపప్స్, డ్రాప్ డౌన్స్, టూల్ టిప్స్, నావ్ బార్స్ ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఎగ్జాక్ట్గా ఎక్కడ చూపించాలో అక్కడ చూపించగలుగుతాం కదా మామ. మనకి ఆ కంట్రోల్ అనేది కావాలి. ఆ కంట్రోల్ ఎలా వస్తుంది? ఆ పొజిషన్ ప్రాపర్టీ వల్లనే వస్తుంది మామ. ఓకేనా? పొజిషన్ అనేది ప్రాపర్టీకి పాసిబుల్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి మామ? స్టాటిక్ యూజ్ చేయొచ్చు. ఓకేనా? అదే డిఫాల్ట్ వాల్యూ కూడా మామ. ఓకేనా? స్టాటిక్ ఒకసారి యూజ్ చేసినాం అనుకో మామ, ఎలిమెంట్ నార్మల్ ఫ్లోని ఫాలో అవుతుంది మామ. ఓకేనా? అవి పైకి పోవడం, కిందికి పోవడం, అటు ఇటు ముందుకు వెనక్కి వెళ్ళడం అలాంటివి ఏమి జరగదు. స్టాటిక్ అంటే అది ఎక్కడ ఉందో అది అక్కడే ఉంటుంది మామ. క్లియర్గా అంటే దాని ముందు ఎలిమెంట్ ఎక్కడ ఉందో దాని తర్వాత ఎలిమెంట్ ఇదే కాబట్టి దాని తర్వాతనే వస్తుంది మామ. ఓకేనా మామ? క్లియర్ కదా మామ స్టాటిక్ ప్రాపర్టీ గురించి అయితే ఇప్పటి వరకు. మామ, పొజిషన్ ఈక్వల్ టు రిలేటివ్ అని ఇచ్చినాం అనుకో మామ, ఇది కొంచెం దాని పొజిషన్ నుంచి స్లైట్గా మూవ్ చేయడానికి కోసం మాత్రమే పొజిషన్ ఈక్వల్ టు రిలేటివ్ అని తీసుకోవాలి మామ. ఓకేనా? ఇది ఎప్పుడైనా సరే దాని పక్కన ఉన్న ఎలిమెంట్ రిలేటివ్గా రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకుంటుంది మామ. ఓకేనా? ఇది మోస్ట్లీ అబ్సల్యూట్ పొజిషన్కి పేరెంట్ లాగా యూజ్ చేస్తారు మామ. ఓకేనా మామ? పొజిషన్ ఈక్వల్ టు అబ్సల్యూట్. ఓకేనా? ఎలిమెంట్ ని నియరెస్ట్ పొజిషన్ పేరెంట్ కి రిలేటివ్ గా ప్లేస్ చేస్తుంది మామ. ఓకేనా? పేరెంట్ కి పొజిషన్ రిలేటివ్ లేకపోతే బాడీని రిఫరెన్స్ గా తీసుకుంటుంది మామ. ఓకేనా? అబ్సల్యూట్ ఎలిమెంట్స్ నార్మల్ ఫ్లో నుండి బయటికి వస్తాయి మామ. ఓకేనా మామ? అమ్మ, పొజిషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ అన్నాం అనుకో, ఎలిమెంట్ ని స్క్రీన్ కి ఫిక్స్ చేస్తుంది మామ. ఓకేనా? స్క్రోల్ చేసినా కూడా ఎలిమెంట్ సేమ్ ప్లేస్ లో ఉంటుంది మామ. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే స్టిక్కీ హెడర్స్ కి, ఫ్లోటింగ్ బటన్స్ కోసము ఇది బెస్ట్ మామ. ఓకేనా? పొజిషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ మామ. ఓకేనా మామ? పొజిషన్ ఈక్వల్ టు స్టిక్కీ. ఓకేనా? ఇది రిలేటివ్ అండ్ ఫిక్స్డ్ మిక్స్ గా వర్క్ అవుతుంది మామ. ఓకేనా? స్క్రోల్ యూజ్ చేసే వరకు నార్మల్ గా ఉంటుంది. స్క్రోల్ రీచ్ అయిన తర్వాత ఫిక్స్ అవుతుంది మామ. అర్థమైందా మామ? స్టిక్కీ నావిగేషన్ బార్ కోసము ఇది యూజ్ అవుతుంది మామ. ఓకేనా? జనరల్ గా మనము స్క్రోల్ చేసినప్పుడు అది ఫస్ట్ ఎక్కడ ఉందో అక్కడ ఉంటుంది, మనం స్క్రోల్ చేయగానే పోయి పైన అతుక్కుంటుంది. చూస్తున్నారా మామ? అలాంటి వాటి కోసము ఈ పొజిషన్ ఈక్వల్ టు స్టిక్కీ అనేది యూజ్ చేస్తాం మామ. ఓకేనా మామ? వాట్ డస్ పొజిషన్ ప్రాపర్టీ డూ ఇన్ సిఎస్ఎస్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చేయాలి? ఇట్ డిఫైన్స్ హౌ అన్ ఎలిమెంట్ ఈజ్ పొజిషన్డ్ ఇన్ ద డాక్యుమెంట్ అని క్లియర్గా ఆన్సర్ చేయాలి మమ్మ. ఓకేనా మమ్మ? వాట్ ఈస్ డిఫాల్ట్ పొజిషన్ వాల్యూ ఇన్ సిఎస్ఎస్ అని అడుగుతారు మమ్మ. మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? స్టాటిక్ ఈజ్ డిఫాల్ట్ పొజిషన్ వాల్యూ అని క్లియర్గా ఆన్సర్ చెప్పాలి మమ్మ. ఓకేనా మమ్మ? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ పొజిషనింగ్ అని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు మమ్మ. దానికి మనం ఏమని ఆన్సర్ చేయాలి? రిలేటివ్ పొజిషన్ ద ఎలిమెంట్ relative to itself, but absolute positions it's relative to nearest positioned ancestor అని ఆన్సర్ చేయాలి మామ. ఓకేనా? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ అన్ అబ్సల్యూట్ ఎలిమెంట్ హ్యాస్ నో పొజిషన్డ్ పేరెంట్ అని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు మామ. దానికి మనం ఏమని ఆన్సర్ చేయాలి? ఇట్ పొజిషన్స్ రిలేటివ్ టు డాక్యుమెంట్ బాడీ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ అండ్ స్టిక్కీ పొజిషనింగ్ అని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు మామ. దానికి మనం ఏమని ఆన్సర్ చేయాలి? ఫిక్స్డ్ స్టేస్ ఇన్ వన్ ప్లేస్ ఆల్వేస్, బట్ స్టిక్కీ స్విచెస్ ఫ్రమ్ రిలేటివ్ టు ఫిక్స్డ్ బేస్డ్ ఆన్ ద స్క్రోల్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? వెన్ డస్ జెడ్ ఇండెక్స్ వర్క్ విత్ పొజిషన్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చేయాలి? వెన్ అన్ ఎలిమెంట్ హ్యాస్ పొజిషన్ వాల్యూ అదర్ దెన్ స్టాటిక్ అని ఆన్సర్ చెప్పాలి మామ. ఓకేనా?